రోజంటే హోమియోపతి డే, వరల్డ్ హోమియోపతి డే. అందు గురించి మేము ఇక్కడికి అందరూ సెలబ్రేషన్కి వచ్చాము చూడండి. ఇక మాదైతే చూడండి అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యావు కదా హోమియోపతి ఇక్కడిగా అంటే డాక్టర్స్ కూడా డిస్కస్ చేసుకుని హోమియోపతి ఏంటి హోమియో మెడిసిన్స్ ఎలా తీసుకుంటున్నారు. ఇంకా చూడండి అక్కడ ఏవి అంటే ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా మేము. రంగోలీ కాంపిటీషన్స్ ఇంకా ఇది ఉండి బయట బ్యానర్ కూడా మేము అది పెట్టేసుకున్నాం. ఇక చూడండి రంగోలీ చాలా బాగా వేసారు. వీళ్ళకి ప్రైజెస్ కూడా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇక ఇది మా ఎగ్జిబిషన్ అండి, ప్లాంట్ ఎగ్జిబిషన్స్ ఇది. అండ్ మాకు మినరల్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్స్ ఇవన్నీ ఉంటాయి మా దాంట్లో. యాక్చువల్గా హోమియోపతిలో అన్ని వెజిటేబుల్స్ అంటే దాంతో కూడా తయారు చేస్తారు, మళ్ళీ ఎనిమల్స్తో కూడా తయారు చేస్తారండి. కొంతమందికి తెలియదు, కాకపోతే ఎనిమల్స్తో కూడా తయారు చేస్తారు. ఇక్కడ ఫుడ్ రెసిపీ కాంపిటీషన్ కూడా పెట్టారు చూడండి. డాక్టర్స్ అంతగా జడ్జెస్ కూడా ఉన్నారు వీళ్ళని. ఇంకా వాళ్ళ రెసిపీస్ తెచ్చినవన్నీ మేము అంటే సెలెక్ట్ చేస్తాం, ఏది మంచిదని, ఏది ఫుడ్ హెల్తీ అంటే హెల్త్కి మంచిదని. ఆ విధంగా చాలా తెచ్చాను. ఒక్కొక్కరు అంటే ఒక 10 ఐటమ్స్ తెచ్చండి, 10 ఐటమ్స్ లాగా తెచ్చిందండి. అవి తినేసి ఇంకా కడుపు నిండిపోయింది మార్నింగ్ మాకు. చూడండి నేనైతే ఇక్కడ ఇది పాయసం తీసుకొని ఇక్కడ ఇది కూడా చిల్ల అట్టు అని చేసిన వితౌట్ ఆయిల్ కూడా తెచ్చాను. నేనైతే తినే చూడండి మొత్తం స్టాఫ్ అందరూ వచ్చి ఇంకా టేస్ట్ చూస్తున్నారండి. మొత్తం అంటే చాలా ఐటమ్స్ కాబట్టి అందరూ చూస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ ఇక్కడ యాక్చువల్గా ముగ్గు వేసిన తగిలిపోయింది కాలు అనేసి అది సరిపెడుతుంది. అంటే అది ఇక్కడ కూడా ముగ్గు వేసారు కదా కాంపిటీషన్లో. ఇక నేనైతే నాకు మొత్తం ఎలాగంటే ప్రతి సంవత్సరం అది హోమియోపతి డేకి ఇలా ఫుడ్ రెసిపీ పెడతారండి. నాకైతే యాక్చువల్లీ మీది డిగ్లపూర్లో కాస్త తక్కువ రెసిపీస్ అండి. ఇంకా మా అక్కడ పొడవేలు అంటే విజయపురంలో అయితే మేము పెట్టుకుంటే చాలా ఐటమ్స్ అంటే మరి లంచ్ కూడా అవసరం లేదండి, అలా పెడతారండి ఫుల్గా. అక్కడ లాస్ట్ ఇయర్ అంటే 2 years బ్యాక్లో మేము అక్కడ చేసుకున్నాం, చాలా ఎంజాయ్మెంట్స్ అయింది. ఇక్కడ కూడా ఎంజాయ్మెంట్స్, కాకపోతే కాస్త స్టాఫ్స్ తక్కువ. చూడండి నేనైతే అంటే నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడ అయిపోయినట్టు ఉందండి. చాలా హెల్దీ రెసిపీస్ కూడా. మనకు అంత టైం ఎక్కడ ఉంది ఇంట్లో ఇన్ని రెసిపీస్ అంటే చేసుకుని ఇంటికి. చూడండి చాలా బాగున్నాయి. నేనైతే అక్కడ జడ్జెస్ అక్కడ మార్క్స్ వేస్తున్నారు, ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి. ఎవరిదైతే అంటే వితౌట్ ఆయిల్ గీ ఇంట్లో తయారు చేసిన కూడా దాంతో చేస్తున్నారు, వాళ్ళకే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుందండి. అంటే హెల్దీగా ఉంటుంది, హెల్దీ మదర్స్ కూడా, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న పిల్లలు హెల్దీ అంటే ఫాస్ట్ ఫుడ్ లాంటివి జడ్జెస్ ఇక్కడికి వచ్చేస్తారు, మార్క్స్ వేసేస్తారు. ఇంకా దీపం పెడతారు. ప్రతి ప్రోగ్రామ్ ముందే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే దీపం వెలిగించడం. ఇక్కడ స్కూల్ పిల్లలు అందరూ కూర్చొని, అందులో మా పాప కూడా ఉంది. చూడండి దీపం వెలిగిస్తుంది మేడం గారు, మా సీఎం మేడం గారు కూడా. తర్వాత ఒక్కొక్కరికి డాక్టర్స్ అందరూ వెలిగిస్తున్నారు. ఇక తర్వాత నేను మా సిస్టర్ కూడా వెలిగించాం. అక్కడ మేడం గారు కూడా ఉన్నారు, మేము కూడా వెలిగించాం. ఇక తర్వాత స్పీచ్ ఇవ్వడం అయింది. స్పీచ్ ఇచ్చాక చూడండి ఆవిడ అదే చెప్తుండే, ప్రెగ్నెంట్ మదర్స్కి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ మెడిసిన్స్ అండి, చాలా బాగా తీసుకోవచ్చు మదర్స్. ఇక్కడ పిల్లలు కూడా హోమియోపతి అంటే చాలా మంచిది. ఇక్కడ అమ్మాయి కూడా స్పీచ్ వస్తుంది. ప్రతి ఒక్కరు అంటే ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్స్ బాగానే స్టార్ట్ చేసాము, ఇంకా ఎండింగ్ వరకు కూడా ఎలానే అయింది. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ బాగా జరిగాయండి చూడండి. ఇంకా మేడం కూడా మేము బుక్ వేసి కూడా ఇవ్వడమైంది డాక్టర్స్కి. ఒకరు ఇంకా నేను కూడా బుక్ వేసి ఇవ్వడమైంది. గెస్టులు కదా మాకు యాక్చువల్లీ డాక్టర్స్ అయినా ఇంకా వాళ్ళకి మేము ప్రజెంటేషన్ పెట్టాలి కదా. ఇక చూడండి ఒక్కొక్కరికి బుక్ వేసి ఇచ్చుకున్నాం. ఇదండి మేము కూడా ఇవ్వడమైంది. ఇక్కడ అంటే మన ఇది ఉండాలి కాబట్టి ఇక్కడ డాక్టర్ స్పీచ్ ఇస్తారని స్పీచ్ ఇచ్చాక మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు వాళ్ళు. ఇక మధ్య మధ్యలో మాకు జోక్స్ కూడా అయిపోతుంటాయి, ఎందుకంటే ఎవరైతే హోమియోపతి తిని ఇష్టపడుతున్నారో అవన్నీ మేడం గారు అడుగుతున్న జోకులు వేసుకుని. ఇంకా ప్రైజెస్ అంటే వీళ్ళకి ఫస్ట్ అంటే రంగులలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఇంకా మా పాప కూడా ప్రైజ్ ఇచ్చారు, థర్డ్ ప్రైజ్ వచ్చింది అనేసి. ఇంకా వచ్చి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను. ఇక అంటే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్లో ఈవిడకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఇది కూడా ఫోటోలో. ఇంకా అందరం సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు వీళ్ళందరికీ. వీళ్ళు కూడా బాగా అంటే చేశారండి, చాలా బాగా చేశారు. ఎందుకండి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చాక మిగతా వాళ్ళని కూడా వాళ్ళు డిసప్పాయింటెడ్ అవ్వకూడదు, వాళ్ళకి కూడా మేము ఇవ్వడం అయింది. ఇక లాస్ట్ ఎండింగ్లో ఇంకా మేడం స్పీచ్ ఇచ్చేసి ఇంక వైండప్ చేసేసింది. ఇక పిల్లలు కానీ లాస్ట్ మేము స్నాక్స్ అన్ని ఇవ్వడం. ఇక మేము లాస్ట్ మాకు ఫోటోగ్రఫీ అంటే ఇది కాబట్టి మేము మళ్ళీ ఫోటోగ్రఫీ తీసుకున్నాం. మేము లాస్ట్ ఎండింగ్ నా ఎగ్జిబిషన్ దగ్గర కూడా నేను ఒక ఫోటోగ్రఫీ దిగేశాను. ఇక స్కూల్ పిల్లలతో అంటే మా అమ్మాయి వాళ్ళ స్కూల్ పిల్లల టీచర్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా ఫోటో దిగేశాను. ఇంకా వాళ్ళ స్కూల్ పిల్లలు నాకు క్వశ్చన్స్ అడిగారు, ఇక్కడ అంటే ఎలా ఇవన్నీతో తయారవుతాయంటే, బాబు అన్నితో దీంతో కూడా గేందా పూలు అంటే బంతి పూలతో ఇంకా చాలా అడిగారు, నా క్వశ్చన్స్ వేశారు వీళ్ళు. ఎందుకంటే క్వశ్చన్స్ తప్పక మా పాప కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే వాళ్ళ హనీవి అంటే
మధుమక్కి అంటే కందిరంగతో మెడిసిన్స్ అవసరం, ఇంకా పాము తల దాంతో కూడా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంకా బొగ్గు అంటే బొగ్గుతో కూడా మెడిసిన్స్ అవుతుంది. నాకు అడుగుతుంది సెల్తో అవుతుంది మెడిసిన్స్. హోమియోపతిలో అన్నాను కదండి, ఎనిమల్ కింగ్డమ్స్, మినరల్ కింగ్డమ్స్ ఇవన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్ కింగ్డమ్స్ ఇవన్నీ అల్లంతో అవుతుంది, ఇంకా కాపర్ జైఫల్తో అవుతుంది. అన్నీ పెట్టిన ఎగ్జిబిషన్స్ చూడండి. ఇంకా మధుమక్కి అని చాలా అన్ని రకాలతో అవుతాయండి. ఇంకా కాక్రోచ్ బద్దెంకతో కూడా అవుతాయండి మా మెడిసిన్స్. బద్దెంకతో మెడిసిన్స్ అంటే ఫ్లాట్ ఆరెంటిల్స్ అవుతుందండి. అది రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా మంచిదండి. ఇక అయిపోయినాక వాళ్ళకి మేము పంపించేసాము, స్నాక్స్ అన్ని ఇచ్చేసాము. డాగ్స్ కూడా మా పాప డాగ్స్ పట్టుకొని ఇక్కడ మీటింగ్ అయిపోతుంది. మీటింగ్ అయిన తర్వాత పిల్లలకి మొత్తం బాబాయ్ చెప్పేసి మేమైతే పంపించాను. నేను చూడండి అందరూ వెయిట్ చేస్తున్నాను బస్ వచ్చే వరకు. చింత అయిపోయింది కదా వరల్డ్ హోమియోపతిక్ డే. చూడండి నా చేతిలో ఏంటున్నాయి అన్నీ లేడీ ఇవన్నీ ఉన్నాయి. చాలా టైర్డ్ అయిపోయాము ఈరోజు ఫుల్గా. మళ్ళీ నా రూమ్కి వచ్చేసాను చూడండి, అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము. చాలా బాగా ప్రోగ్రామ్స్ అయితే అయ్యింది. చాలా అందరూ డాక్టర్స్ వచ్చి పార్టిసిపేట్, చిన్నపిల్లలు అందరూ స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ మేము ప్రైజెస్ ఇచ్చేసాము ఈరోజు. అంటే చాలా టైర్డ్ అయిపోయాము. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం, సీ యూ.